హే గైస్, ఫైనల్లీ వచ్చేసాం మనం చాపరాయి వాటర్ ఫాల్స్కి. సో లోపల మనకి వాటర్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి అయితే. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో బేసిక్గా చాలా మంది స్లైడ్ అవుతారంట అక్కడ నుంచి ఇక్కడికి. సో బాగుంటుంది. వాటర్ స్పోర్ట్ అయితే ఏం లేదు ఇక్కడ, జస్ట్ వాటర్ ఫాల్ అంతా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. సో గుడ్, మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. టికెట్ ఉంది, అడల్ట్కి 50 రూపీస్. సో గుడ్. సో గైస్, మనకి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. 8 AM to 5 PM, ఐ మీన్ 5:30 PM వరకు. అడల్ట్కి 50 రూపీస్, పిల్లలకి 30 రూపీస్. ఇది టికెట్ కౌంటర్, ఇది ఎంట్రన్స్, అండ్ అక్కడ వాటర్ ఫాల్స్. హాయ్ గైస్, మనం ఇప్పుడు చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇదే చాపబండ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. అరకులో చాలా ఫేమస్ వాటర్ ఫాల్ ఇది. అరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా ఎంత బాగుందో వ్యూ కూడా. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అండ్ ముసలి వాళ్ళు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పైనుండి కిందికి సర జారుతూ వాటర్లో ఇలా ఎంజాయ్ చేయడం అంటే ఎంత బాగుంటుంది. అండ్ ఈ క్లైమేట్లో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో వాటర్ బాగా కూల్ ఉంటుంది. సో ఈ నీళ్ళల్లో ఆడుతూ ఉంటే ఆ మజానే వేరు. సో ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు పడుతూ లేస్తూ జారుతూ, ఆహా ఎంత బాగుందో వ్యూ. అందుకే ప్రతి ఒక్కళ్ళు అరకు వస్తే ఇక్కడికి కంపల్సరీ వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి చాపబండ వాటర్ ఫాల్తో పాటు కటికి వాటర్ ఫాల్ కూడా చాలా ఫేమస్ అంటారు. సో దీని తర్వాత మనం కటికి వాటర్ ఫాల్కి వెళ్తాము. అండ్ ఇక్కడ మనకు లేడీస్కి అయితే డ్రెస్ చేంజింగ్కి ఫెసిలిటీ ఉంది. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ అంత నీట్గా లేవు వాష్రూమ్స్ అయితే కూడా. వాష్రూమ్స్ లేవు, బట్ బట్టలు చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంది, కానీ అదైతే అంత క్లీన్ లేదు, వాసన వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది కొద్దిగా తక్కువే అని చెప్పాలి. ఇక్కడ చూడండి, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ అందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. వాటర్ కడపడంగానే ఎక్కలేరు, ఉత్సాహం వచ్చేస్తుంది కదా. సో అలా చూస్తున్నారు కదా, ఇంత బాగా జారుకుంటూ పోతున్నారు. నీళ్ళలో చేప పిల్ల కొట్టుకుపోయినట్టు పోతూ ఉన్నారు కదా, అందుకే దీన్ని చపారీ బండారు అంటారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో అరకు వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి, ఈ లొకేషన్ లోకి వచ్చి వాటర్ లో ఫుల్ ఎంజాయ్ చేసి మంచి జ్ఞాపకాలతో తిరిగి మళ్ళీ ఈ ప్లేసెస్ కి వెళ్ళొచ్చు. ఇది చాపబండ వాటర్ ఫాల్ అని కూడా అంటూ ఉంటారు, ఎందుకంటే ఇలా డౌన్ కి వాటర్ వెళ్తూ ఉంటుంది అన్నట్టుగా ఆ షేప్ లో ఉంటుంది అని. చూస్తున్నాం కదా, పై నుంచి కూడా కింది వరకు మొత్తం అంతా వాటర్ ఫ్లో ఎలా ఉందో. సో మంచి స్విమ్ వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అయ్యో
కదా. ఎంజాయ్మెంట్ అయితే ఎంత బాగుందో. ఇందులో రిస్క్ కూడా ఉంది, కాలు జారుతూ స్లిప్ అవుతూ పడుతూ ఉన్నారు. సో ఎంజాయ్మెంట్ తో పాటు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. కానీ వెళ్ళండి. అంతా పోయింది. ఆ పిల్లగాడు వచ్చినప్పుడే నువ్వు పడింది. మాకు ఆత్మీయుడే జారింది. మా పోయి అన్నాడు వాళ్ళని. అయ్యో పోతుండు 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 పోతుండు. మధు వెళ్తూ వెళ్తూ అందరినీ దండుకొని పోవాలి. వెనకాల ఎవరితో సౌండ్ వస్తే భయపడుతుంది. ఎవడొచ్చిందన్నా పడాలి. ఏడొస్తే అందరికి భయం అవుతుంది. అయ్యో అలా ఎగిరింది కొంత ఉంది నాని. ఇంకా